విఘ్నేశ్వరుని జననం కథ. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేసేందుకు వెళ్లే ముందు తన శరీరంలోని పసుపుతో ఒక చిన్న బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి ఎవ్వరినీ లోపలికి అనుమతించకూడదు అని చెప్పింది. ఆ సమయంలో పరమశివుడు అక్కడికి వచ్చాడు. కాని ఆ బాలుడు శివుణ్ణి లోపలికి అనుమతించలేదు. కోపంతో శివుడు అతని తలను తెగగొట్టాడు. ఇది చూసి పార్వతీదేవి చాలా కోపగించి ప్రపంచాన్ని నాశనం చేస్తానని హెచ్చరించింది. అప్పుడు శివుడు తన గణాలకు ఉత్తర దిశలో కనిపించే మొదటి జీవి తలను తెచ్చమని ఆజ్ఞాపించాడు. వారు ఒక ఏనుగు తలను తీసుకొచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను బాలుడికి జతచేసి అతనికి మళ్లీ ప్రాణం పోశాడు. అప్పటినుంచి అతను గజాననుడు, ఏనుగు తలగల దేవుడుగా ప్రసిద్ధి పొందాడు. శివుడు అతనికి ప్రతి పూజలో మొదట నిన్నే పూజిస్తారు అని వరమిచ్చాడు. అందుకే లార్డ్ గణేశాను విఘ్నేశ్వరుడు, అడ్డంకులు తొలగించే దేవుడు అని పిలుస్తారు.